షూటింగ్ మొత్తం అయిపోయిందా? సాయంత్రం ఊరికి బయలుదేరుతున్నా. మళ్ళా ఎప్పుడు వస్తారు? మళ్ళీ నేను ఒక సినిమా డైరెక్ట్ చేయబోతున్నాను. వస్తే దానికోసం రావాలి. మీరు డైరెక్టర్ చేయబోతున్నారా? అమ్మా, ఏ ఈ మొహం చూస్తే అలా కనపట్టలేదా? అబ్బే అదేం కాదండి. మరి ఇన్ని రోజులు బోర్ వదుకుంటూ కూర్చున్నారు కదండి, ఇప్పుడేమో డైరెక్టర్స్ అయిపోతున్నారంటే. డైరెక్ట్ చేయడానికి బూర కూడా ఊదనక్కర్లేదు, ఏమీ ఊదకుండానే చేసేయచ్చు. ఇప్పుడు చాలా మంది అలాగే చేస్తున్నారు. మీ సినిమాలో ఎవరెవరున్నారండి? ఇక మీదే నిర్ణయించాలి. నువ్వు యాక్ట్ చేస్తావా? పోండి, వద్దున ఎగతాళి చేస్తున్నారు. సీరియస్గానే అడుగుతున్నాను. నా పిక్చర్లో నువ్వు యాక్ట్ చేస్తావా? నిజంగానే అడుగుతున్నారా? అవును. అమ్మా, అశోక్ నగర్ వచ్చేసింది. ఇక్కడ ఎక్కడికి పోవాలి? అది ఇక్కడ సూర్యనారాయణ అని సినిమా అసిస్టెంట్ డైరెక్టర్. అడ్రస్ ఉందా? అడ్రస్ బండ్ల సంచెవరు కొట్టేశారు. గొప్పగా దొరికింది పొద్దున్నే చావుకి. దిగమ్మా. అడ్రస్ లేకుండా బండి ఎందుకు ఎక్కావు? సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? అరకు దగ్గర చిమిడిపల్లి. ఏం చేయాలనుకుంటున్నావమ్మా? అసిస్టెంట్ డైరెక్టర్ సూర్యనారాయణ అని అడిగితే చెప్పరు. అయ్యో, అసిస్టెంట్ డైరెక్టర్ సూర్యనారాయణ అంటే ఆంధ్ర చీఫ్ మినిస్టర్. నువ్వు చెప్పగానే టక్ నా గుమ్మాలు ఆపడానికి. ఏం చేయాలబ్బా? ఆ ఫోటో స్టూడియో ఉంది కదా, అక్కడికి వెళ్ళి అడుగు చూడు. 10 మంది వచ్చి వెళ్ళే చోటు, బహుశా వాళ్ళకి తెలిసే ఉంటుంది. అరే, అలా గుడ్లు రివి చూస్తావేంటి బాసు? స్టైల్ మెయింటైన్ చేయాలి. సార్, రామ్మా, బయటే నిలబడిపోయామే, లోపలికి రా. బస్ స్టాప్ ఉల్లా. సూర్యనారాయణ అని అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? అసిస్టెంట్ డైరెక్టర్ సూర్యనారాయణ తెలీదే. త్యాగరాయ గాన సభ పక్కనే అని చెప్పారు. త్యాగరాయ గాన సభ పక్కన? కరెక్ట్ కరెక్టే. ఈ 3వ సందులో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, కానీ పేరు సరిగ్గా తెలియదే. ఇంతకీ ఎందుకమ్మా? లేదు, ఆయన రమ్మన్నారు, కానీ అడ్రస్ పోగొట్టుకున్నాను, అందుకే. అయ్యయ్యో, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? అరకు దగ్గర చిమిడిపల్లెం లేదు? సినిమాల్లో యాక్ట్ చేయడానికి వచ్చావా? అనుకున్నా, ఆ బ్యాక్ లైట్ లో నిన్ను చూడగానే ఓ కొత్త స్టార్ ఉదయించబోతోందని. రా 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 రా, మళ్ళీ జనం పోగైపోతారు. చూసావా, ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నాం కానీ నీ పేరు తెలుసుకునే లేదు. నా పేరు బంగారు భక్తవత్సలం. మరి నీ పేరు? సుబ్బలక్ష్మి. అబ్బా, సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి శుభ్రంగా ఉంది. అసలు ఈ రోజుల్లో ఇలాంటి పేరు ఎవరు పెట్టుకుంటున్నారు? అది సరే, అంత దూరం నుంచి వచ్చావు, మొహం అంతా వాడిపోయింది. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిరా. ఇదిగో టవలు, అదిగో బాత్రూము, సబ్బు లోపలే ఉంది, అదిగో పౌడర్ డబ్బా, దువ్వెన, పూలు. ఏమ్మా, వెళ్ళిరా. ఏం కావాలి? ఫోటో వాదించుకుందామని వచ్చినాం సార్. అయ్యయ్యో, ఇప్పుడు కెమెరా ఉతికి ఆరబెట్టాను, ఎండడానికి టైం పడుతుంది. మధ్యాహ్నం తర్వాత రండి. ఏమనుకోవద్దు. బ్యూటిఫుల్. తుమ్ము లేచిపోయింది. ఓ పని చేయి, ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి ఎడమవైపుకి తిరిగితే 3వ సందు, అందులో 2వ ఇల్లు 3వ ఇల్లు, మేడ మీద గది, అక్కడే ఉంటాడు అసిస్టెంట్ డైరెక్టర్.
బహుశా నువ్వు వెతుకుతున్న మనిషి అతనే అయి ఉండాలి. వెళ్ళి చూడు. ఆ? 2 రోజుల తర్వాత వస్తే ఫోటోలు రెడీగా ఉంటాయి. ఏమ్మా? ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపిండాక్షం గజవక్త్రం. అసిస్టెంట్ డైరెక్టర్ సూర్యనారాయణ అని అని ఇక్కడే ఉంటాడని చెప్పారు. సూర్యనారాయణ అసిస్టెంట్ డైరెక్టరా ఇక్కడ? ఇదిగో చూడు, ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ వెధవని నేను ఒక్కడే. నా పేరు సూర్యనారాయణ కాదు, పంచాగ్నుల ఆదినారాయణ. వేరే చోటుకెళ్ళి వెతుక్కో. అడిబట్టలతో మహర్దర్శనం. చాలా బాగున్నాయండి, థ్యాంక్స్. భక్తవత్సలం గారిని కొంచెం పిలుస్తారా? ఆయన వరంగల్ వెళ్ళారే, రేపే వస్తారు. అమ్మా, ఒక చిన్న విషయం. ఏంటబ్బా? మా చెల్లికి బిడ్డ పుట్టి 10 రోజులైంది. వెళ్ళి చూడకపోతే బాగోదు. వెళ్ళొస్తాను. ఇవ్వాలా? ఇప్పుడు వెళ్ళి రేపు మొదటి పుసుకొచ్చేస్తానుగా. చూడవా, ఉష కూడా ఊళ్ళో లేదు. ఓ పని చేయరాదు, రేపు అది వచ్చేస్తుంది, అప్పుడు నువ్వు వెళ్తూ గాని. అది కాదమ్మా, ఇయ్యాలే బిడ్డను ఉయ్యాల తొట్లో వేస్తున్నారు. ఒక్కరోజేగా, వెంటనే వచ్చేస్తాను. ఏంటవ్వా నువ్వు? సరే, రేపు పొద్దున్నే వచ్చేస్తావుగా? వచ్చేస్తాను. తెల్లారుజామున 5:30కి బస్సు ఉంది. 6 గంట కొట్టేసరికల్లా మీ గుమ్మంలో ఉంటాను. మర్చిపోవద్దు. సరే. ఏమైంది? ఒంట్లో బాగా తిరుగుతోంది. చూడు, మా ఇల్లు పక్కనే ఉంది, కాసేపు వెళ్తావా? సందకడ బయలుదేరదాం అనుకుంటున్నా. రా, లేచిపోయిన దాన్ని ఎతకడానికి వెళ్తానంటాం. వెళ్ళు, తిరిగి రా మాకు. ఏమిటే నువ్వు పోతే వదిలేయటమేనా? పాపం పుట్టమాయకురాలు. మీ అమ్మ కూడా అమాయకురాలే. ఆ రక్తం కాదు, ఎవరికి పోద్ది? సరే, ఎతికి తీసుకొస్తావు. తీసుకొచ్చి ఏం చేస్తావురా? సినిమా వాడితో లేచిపోయింది, ఎవడు పెళ్లి చేసుకుంటాడు రా? ఈడకొచ్చాక అగ్ని ప్రవేశం చేస్తావా? అట్లా చేసినా కూడా నమ్ముతారట్రా? మీ అమ్మలాగే నీ చెల్లెలు కూడా చచ్చిపోయిందనుకో, అంతే. ఏం తెల్లవు నువ్వు? ఒక్క వారం కూడా పరిచయం లేని వాడు రమ్మన్నాడని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తావా? సరే, వచ్చావు, వచ్చి రాగానే ఫోటో స్టూడియోలోకి వెళ్ళి పోజులు ఇచ్చేడివే. బుద్ధుండతో. సరే సరే, అడ్రస్ చెప్పు, మీ ఇంటికి తెలియజేద్దాం. ఇంటికా?
వెళ్ళను. ఏ మా నాన్న సంగతి నీకు తెలీదు, నరికి పారేస్తాడు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఊరుకో, ఏడవకు. ఏడవద్దని చెప్పాగా. కళ్ళు తుడుచుకో. ఏమైనా తిన్నావా? లేదు. పోనీ రాత్రైనా ఏమైనా తిన్నావా? బండ్లోంచి దిగి ఫోన్ చేయాలంటే భయం వేసింది. ఓ పంచే, నా క్లాస్కి టైం అవుతుంది. నువ్వు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో. సాయంత్రం వస్తాను, ఆ తర్వాత ఆలోచిద్దాం. వంట చేయడం తెలుసు కదా?